పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రామ్మోహన్ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు తదితరులు నిర్వహించారు. పలాస ఆర్టీసీ బస్టాండ్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. సర్వ సంపదలు సృష్టించేది కార్మిక వర్గం, ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో కేంద్ర బీజేపీ కార్పొరేట్లకు 16.50 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసిందని, గత నెలలో అదానీ కంపెనీకి 12,000 కోట్లు రుణమాఫీ చేసిందని, రైతులకు మద్దతు ధర కల్పించాలని, పలాస కిడ్నీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.